గోదావరి తీరంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు వెలసిన క్షేత్రమే బాసర. మీరు బాసరకి వెళ్ళాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడికి ఎలా రావాలి, ఇక్కడ అక్షరాభ్యాసం ఎలా చేపించాలి, ఆలయ విశిష్టత, స్టే ఇంకా బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మర్చిపోకుండా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు స్టేట్స్‌లో తిరుపతి, విజయవాడ, వైజాగ్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి బాసరకి. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. నేను హైదరాబాద్ నుంచి బై బైక్ వెళ్ళాను. ఎవరైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే బెస్ట్ ఆప్షన్. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే 6:30 వరకు మనము బాసర చేరుకుంటాం. హైదరాబాద్ నుంచి బాసరకి ట్రైన్‌లో రావటం ఇంకా బెస్ట్. ఎవ్రీడే మార్నింగ్ 4:50కి కాచిగూడ నుంచి ట్రైన్ ఉంది. బాసరకి మార్నింగ్ 10 రీచ్ అవుతాం. టికెట్ 95 రూపీస్. బాసర స్టేషన్ కి వస్తూనే ఫస్ట్ మీరు గోదావరి పుష్కర్ ఘాట్ కి వెళ్ళండి. నియర్లీ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. షేర్ ఆటో తీసుకోండి. ఇక్కడికి రీచ్ అయితేనే మనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి షాప్స్ ఉంటాయి. అలానే అక్షరాభ్యాసంకి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఫస్ట్ లోపలికి వస్తూనే గంగమ్మ విగ్రహం కనిపిస్తుంది. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. అందులో మండే. అస్సలు క్రౌడే లేదు. అందులో నేనైతే ఏం ప్లాన్ చేయకుండా వచ్చాను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. ఇక్కడ కనిపిస్తుందే గోదావరి నది. ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి కూడా మనకి రూమ్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ స్పెషల్ డేస్‌లో లైక్ ఫెస్టివల్స్‌కి గోదావరి హారతి జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫస్ట్ గోదావరిలో స్నానం చేసి ఇక్కడే పక్కన ఉన్న ఎంతో పురాతనమైన శివాలయంకి వెళ్లి ఫస్ట్ దర్శించుకుంటారు. మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి. శివాలయంకి వెళ్లి దర్శనం చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. బైక్ ఇక్కడ పార్క్ చేసుకోండి. లేకపోతే లోపల ఏం దొరకవు, ఇక్కడే తీసుకొని వెళ్ళండి, చెప్పులు పెట్టుకోండి అని చెప్తారు. కానీ మనకి టెంపుల్‌లో అన్నీ దొరుకుతాయి. మేము బైక్ కూడా టెంపుల్ దగ్గరే పార్క్ చేశాము. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు ఇక్కడ కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి షాప్స్ ఉంటాయి. ఇదే ఆలయం మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్‌లో వ్యాస మహర్షి ఆలయం ఉంటుంది. వెళ్లి దర్శించుకోండి. ఇక్కడ మనం బయటనే చెప్పులు పెట్టుకోవడానికి చిన్న షెడ్ ఉంటుంది. 5 రూపీస్ తీసుకుంటారు. ఈ టెంపుల్ మార్నింగ్ 7:30కి ఓపెన్ చేస్తారు. నేను ఎర్లీగా వచ్చాను. ఫోన్ లాకర్ క్లోజ్ చేసి ఉంది. అందుకే ఇక్కడ సబ్మిట్ చేయలేదు. లేకపోతే మనము ఫోన్స్ అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన సరస్వతీదేవి ఆలయాల్లో మన దేశంలో ప్రాముఖ్యమైనవి 2. అందులో ఒకటి తెలంగాణ బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం. రెండవ సరస్వతి ఆలయం శ్రీనగర్‌లో ఉంది. భారతదేశంలో అతి ప్రాముఖ్యత ఉన్న సరస్వతి ఆలయాలలో బాసర ఒకటి. చరిత్ర ప్రకారం బాసర ఆలయం 6వ శతాబ్దంలో నిర్మించారు. తరువాత 17వ శతాబ్దంలో ఆలయాన్ని పునర్నిర్మించారు. పురాతన ఆలయం అయినప్పటికీ కాలక్రమేణా వివిధ దశల్లో అభివృద్ధి చేస్తూ రావడం వల్ల ఇప్పటికీ కొత్త ఆలయంలానే ఉంటుంది. ఇక్కడ పసుపు వర్ణంలో అమ్మవారు వీణ పట్టుకొని దర్శనమిస్తారు. అమ్మవారి పక్కనే శ్రీ లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ ఒకే దగ్గర ఇద్దరిని దర్శించుకోవచ్చు. అమ్మవారి మూల విరాట్ ముందు ఉత్సవమూర్తిని దర్శించుకోవచ్చు. ఇక్కడ పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ పుస్తకాలు పెన్నులు తీసుకొని వచ్చి అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి తీసుకొని వెళ్తారు. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. పూర్వం మహాభారత యుద్ధం తరువాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైన వేదవ్యాసుడు తన శిష్యులతో ధ్యానం చేసుకోవటానికి అనువైన ప్రదేశం కోసం చూస్తాడు.
అప్పుడు గోదావరి నది ఒడ్డున ఉన్న అడవిలో ప్రస్తుతం ఈ స్థలంలో తపస్సు చేశారు. వేదవ్యాసుని తపస్సుకు మెచ్చి జగన్మాత ప్రత్యక్షమయ్యి బాసర క్షేత్రంలో సరస్వతి లక్ష్మీదేవి మరియు కాళీమాతలను ప్రతిష్ఠించాలని చెప్తారు. జగన్మాత చెప్పిన ప్రకారం గోదావరి ఒడ్డున ఉన్న ఒక పర్వత గుహల్లో వేదవ్యాసుడు అమ్మవారి ఉపాసన ప్రారంభించాడు. ప్రతిరోజు గోదావరి నదిలో స్నానం చేసి 3 గుప్పెడ్లు ఇసుక తీసుకొనొచ్చి ముగ్గురు అమ్మవార్లుగా భావించి ప్రార్థించేవాడు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు ఆ ఇసుక ముద్దల నుంచి సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇంకా కాళీమాత అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అమ్మవారిని వ్యాస మహర్షి స్థాపన చేసినందుకు ఈ క్షేత్రానికి ఒకప్పుడు వ్యాసునిపురం అని పిలిచేవారు. అది కాలక్రమేణా వ్యాసపుర అని వచ్చింది. తరువాత కాలక్రమేణా వ్యాసరాని బాసరగా పిలుస్తున్నారు. సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు సౌమ్య రూపం కావడం వల్ల ఒకే దగ్గర మనకి దర్శనమిస్తారు. ఉగ్ర రూపం కావటం వల్ల కాళీ అమ్మవారు గుట్టపైన మనకి దర్శనమిస్తారు. ఇక్కడ ముఖ్యంగా అక్షరాభ్యాసం చేపించడానికి వస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసంకి 150 రూపీస్ ఇంకా 1000 రూపీస్ టికెట్స్ ఉంటాయి. 150 రూపీస్ టికెట్ కి ఒక మండపంలో ఒకేసారి 1000 మంది పిల్లల వరకు అక్షరాభ్యాసం చేపిస్తారు. అదే 1000 రూపీస్ టికెట్ అయితే అమ్మవారి ఆలయం ఎదురుగా అక్షరాభ్యాసం చేపిస్తారు. అక్షరాభ్యాసానికి కావలసిన పలక, పసుపు కుంకుమ, పూలు, అక్షింతలు అన్ని బయటనే మనకి దొరుకుతాయి. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 4:30 నుంచి 6:30 వరకు హారతి జరుగుతుంది. ఆ అభిషేకం తర్వాత ఇచ్చే ప్రసాదం పిల్లలకి ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని, అలానే ప్రతి మంగళవారం అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తారు. ఎవరైతే ఆ పూజలో పాల్గొంటారో వాళ్లకు ఆ తేనెను ప్రసాదంగా ఇస్తారు. ఆ తేనెని పిల్లల నాలిక పైన రాస్తే వాళ్ళ చదువు మెరుగుపడుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ అక్షరాభ్యాసం చేపించడానికి టైమింగ్స్ మార్నింగ్ 7:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, తిరిగి మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 నుంచి 6 వరకు చేస్తారు. ప్రతిరోజు మార్నింగ్ 4:30 నుంచి 6 వరకు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ఆ టైంలో వెళ్ళాలంటే టికెట్ 500 రూపీస్. కుంకుమార్చన పూజ కూడా ఇక్కడే చేస్తారు. కుంకుమార్చన టికెట్ 200 రూపీస్. ఇక్కడ సరస్వతి ఇంకా లక్ష్మీదేవిని దర్శించుకున్నాక గర్భగుడి వెనక నుంచి కొంచెం పైకి వెళ్తే మనకి మహంకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందరికి వస్తే గోశాల కనిపిస్తుంది. ఇక్కడి నుంచి లెఫ్ట్ లో పైకి వెళ్తే వేదవ్యాసుడి గుహ ఉంటుంది. ఇక్కడ వేదవ్యాసుడు ధ్యానం చేశారు. గుహలోకి వెళ్ళడానికి 5 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇక్కడ ఒకటేసారి ముగ్గురిని నలుగురిని మాత్రమే లోపలికి పంపిస్తారు. లోపల చాలా చిన్నగా ఉంటుంది. గుహ లోపల వేదవ్యాసుడు మరియు సరస్వతీదేవి విగ్రహాలు ఉంటాయి. కొంచెం కిందికి వెళ్ళాలి. ఇక్కడే వేదవ్యాసునికి అమ్మవారు అనుగ్రహం ఇచ్చింది. అక్షరాభ్యాసం అయిపోయాక చిన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి పిలుచుకొని వచ్చి దర్శనం చేపిస్తారు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే అక్షరాభ్యాసం చేసే హాల్ కనిపిస్తుంది. ఇక్కడ అకామిడేషన్ కి చాలా రూమ్స్ ఉన్నాయి. అలానే కాటేజెస్ కూడా ఉన్నాయి. దేవస్థానం వారి సత్రాలలో సింగిల్ గా వచ్చే వాళ్ళకి రూమ్స్ ఇవ్వరు. ఇద్దరు అంతకంటే ఎక్కువ ఉంటేనే బుక్ చేసుకోవచ్చు. టెంపుల్ బ్యాక్ సైడ్ కొండ మీద సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది. ఇదే విగ్రహం మనకు వేదవ్యాసుని గుహ దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది. ఇక్కడ భక్తుల కోసం నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. ప్రసాదం కోసం టెంపుల్లో నుంచి బయటకి రాగానే లెఫ్ట్ లో లడ్డు ఇంకా పులిహోర కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ప్రసాదం అస్సలు మిస్ అవ్వకండి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, అప్పుడే చేసి తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ అంతా దర్శనం అయిపోయాక మీకు కావాలంటే కొంతసేపు గోదావరి పుష్కర ఘాట్లో టైం స్పెండ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. తర్వాత రిటర్న్ బాసర నుంచి హైదరాబాద్ కి ఆఫ్టర్నూన్ 3:25 కి ట్రైన్ ఉంటుంది. కాచిగూడకి నైట్ 10:45 కి రీచ్ అవుతారు. టికెట్ 95 రూపీస్. అలానే మీరు తెలుగు స్టేట్స్ లో తిరుపతి, వైజాగ్, విజయవాడ నుంచి వచ్చినా కూడా మీకు డైరెక్ట్ ట్రైన్ ఉంది. ట్రైన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి. మీకు ఇంకా ఈ టెంపుల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.